అందరికీ సభాధ్యక్షులు వాసిరెడ్డి గంగాధర్ గారికి అలాగే ఇతర కార్మిక వర్గ నాయకులకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. యాక్చువల్గా నా పేరు నారాయణరావు అండి. ఈ ఐఎన్టీయూసీలో నేను అడుగుపెట్టింది 1995 సంవత్సరంలో. ఇదే గంగాధరం గారు, ఆ పక్కన జక్కమూడి రామమోహన్ గారు, ఓ పక్కన అరుణ్ కుమార్ గారు నాకు ఓనమాలు నేర్పారు. అప్పటి వరకు నేను ఓఎన్జీసీలో 91లో జాయిన్ అయ్యాను, 95లో ఓఎన్జీసీలో యూనియన్ పెట్టా. ఆ సమయంలో నాకేం తెలీదు. అలాంటి వ్యక్తిని ట్రేడ్ యూనియన్ అంటే ఏంటి, ఎలా మాట్లాడాలి, ప్రెస్ అంటే ఏంటి అనేది నా పక్కన కూర్చోబెట్టి జక్కమూడి రామమోహన్ గారు ఆయన నా మైక్ ఇచ్చి ఎలా మాట్లాడాలి అని అలా పరిచయం చేసుకుంటూ నా జీవనం అనేది స్టార్ట్ చేశా. ఈ రోజుకి 30 సంవత్సరాలు బట్టి ఐఎన్టీయూసీ ఏ పార్టీకి సంబంధం లేదండి. నేను ఎవరికీ తెలీదు. అంటే చిన్నటి కొంతమంది స్నేహితులు ఉన్నారు, వారికి తెలుసు. నేనంటుగా ఆ పక్కన కూర్చుని మాట్లాడాను తప్ప ఫస్ట్ టైం నేను ఈ ప్రెస్కు వచ్చి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం. నేను సెంట్రల్ ఆర్గనైజేషన్స్లో ఉన్న కంపెనీస్లో చాలా వరకు ఈ 30 సంవత్సరాల్లో యూనియన్స్ పెట్టా, సొసైటీస్ పెట్టా, రెగ్యులర్ చేయించే దాంట్లో పాత్రలో ఉన్న చాలా చేయగలిగా. ఓన్లీ నాకు సెంట్రల్ ఆర్గనైజేషన్తోనే లేబర్ కమిషన్, సెంట్రల్ ఎల్ఈఓలు, ఏఎల్సీలు, ఆర్ఎల్సీలు, డిప్యూటీ చీఫ్ లేబర్, సిఎల్సీలు, కంపెనీ హెడ్స్తో మాట్లాడుకుంటూ కొన్ని అచీవ్మెంట్ చేయగలిగా. దానికి కారణం ఓన్లీ నేను ట్రేడ్ యూనియన్నే నమ్ముకున్నా. మా అఖిల భారత ఐఎన్టీయూసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే, ట్రేడ్ యూనియన్ అనేది సపరేటు, పార్టీ సపరేటు. క్లియర్గా చెప్తున్నానండి. ట్రేడ్ యూనియన్ మనుగడ కార్మిక లోకం, కార్మిక వర్గం, కార్మిక కులం అంతే. ఇది ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళకి, మనకి కార్మిక వర్గానికి ఎవరైతే అవసరమైనవి చేయగలుగుతారో, ఏ పార్టీ సహకరిస్తారో అప్పుడే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. అది కాంగ్రెస్ ఇంకోటవు. ఈరోజు ఆల్ ఇండియా సంజీవ్ రెడ్డి గారు కూడా నేషనల్ వైజ్గా ఆయన వైస్ ప్రెసిడెంట్. అన్ని కార్మిక వర్గాలకు కూడా ఆయనే లీడ్ చేస్తూ, సంజీవ్ రెడ్డి గారే చేస్తూ, ఈ లీడింగ్ చేస్తూ కూడా ఈయన నెగోషియేషన్ చేస్తున్నారండి. అలాంటి సందర్భంలో నేను ఓఎన్జీసీలో పెట్టాను, గెయిల్లో పెట్టా, వేదాంతలో పెట్టా, జిఎస్పిసిలో పెట్టా, కేన్ ఎనర్జీలో పెట్టా, హెచ్పిసిఎల్లో పెట్టా. ఇన్ని ఆర్గనైజేషన్స్ నాకు ఇప్పటి వరకు కూడా నా ఫోటో ఎవరికి తెలీదు, నా విజిటింగ్ కార్డు లేదు, నాకు లెటర్ యాడ్ లేదు. కేవలం నేను పని చేసుకునే వెర్షన్లోనే తప్ప ఇంకో ఆలోచించారు. అలాగని ఏ పార్టీతోనూ నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది, నేను ఒకనాడు ఒక కాంట్రాక్ట్ వర్కర్గా ఉద్యోగం చేసినప్పుడు 3 నెలలకు కానీ జీతం ఇచ్చేవాడు కాదు. ఇచ్చిన జీతంలో సగం % కూడా కాంట్రాక్ట్ ఇచ్చేవాడు కాదు. ఈ సిస్టమ్ని మార్చాలి, ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ను మార్చాలనే ఆలోచనతో 1995లో ఓఎన్జీసీలో యూనియన్ పెట్టడం జరిగింది. 97లో ఓఎన్జీసీలో కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది రద్దు చేసి సొసైటీ అనేది స్టార్ట్ చేయగలిగాం 1 జనవరి 1998 నుంచి. అందులో సొసైటీ తీసుకు డైరెక్ట్ రిలేషన్తో పాటు ఓఎన్జీసీ పనిచేస్తూ వాళ్ళ పర్మనెంట్ అవ్వాలనే ఆలోచనతో ఫీల్డ్ ఆపరేటర్ వరకు కొంతమంది చేయగలిగాం. అలాగే 96లో గెయిల్లో యూనియన్ పెట్టా, 2007లో వేదాంతలో పెట్టా, 2011లో జిఎస్పిసిలో యూనియన్ పెట్టా. ఇలాంటి సెంట్రల్ ఆర్గనైజేషన్స్ యూనియన్ పెడుతూ ఈ అందరికీ కూడా మినిమం వేజు, ఫెయిర్ వేజెస్ ఇలా జీతాలు ఇప్పించుకుంటూ, అలాగే స్వేపర్స్ కానించి ఓఎండ్ అంటే ఇంజనీరింగ్ చదువుకున్న కాంట్రాక్ట్ వర్కర్కి అందరికీ కూడా రీసెంట్గా వేదాంతంలో కూడా డిసెంబర్లో 2024 ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ వర్కర్కి 58 సంవత్సరాలు వచ్చి రిటైర్మెంట్ అయినా, 60 సంవత్సరాలు వచ్చి రిటైర్మెంట్ అయినా వారికి రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన పిఎఫ్ దాచుకున్న డబ్బులు, వాడికి రావాల్సిన పెన్షను లేదు, అప్పుడు వరకు ఏమైనా ఉంటే కొంతవరకు కొన్ని కాంట్రాక్టులు మేనేజ్మెంట్ యాక్ట్స్ అయితే గ్రాడ్యుటీ ఇవ్వడం జరిగింది. కానీ ఫస్ట్ టైం ఇన్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఎక్కడ చూసినా ఆ సెక్టార్లో కూడా ఫస్ట్ టైం కాంట్రాక్ట్ వర్కర్కి రిటైర్డ్ అయితే 9 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించిన సంస్థ యూనియన్ ఏదైనా ఉంటే ఐఎన్టీయూసీ మాత్రం ఉంది, కార్మిక వర్గం ఉంది. ఇది అలాగా 60 సంవత్సరాలు, 58 సంవత్సరాలు కాదు, 2007 యూనియన్ పెట్టిన కానించి వాళ్ళు ఉద్యోగం తీగానే అలా బలోపేతం చేసుకుంటూ 84 సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగం కంటిన్యూ చేస్తూ వాళ్ళకి రావాల్సిన రాయితీలు, గ్రాడ్యుటీ, వాళ్ళకి రావాల్సిన పిఎఫ్, వాళ్ళకి రావాల్సిన మన ఎక్స్గ్రేషియా ఇవన్నీ 15 నుంచి 25 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి కూడా డిసెంబర్ 31, 2024 రిటైర్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్ వచ్చే రోజు లాస్ట్ రోజు
వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చి 1వ తారీఖు నుంచి వాళ్ళని స్వాగతించు బయట పంపించడం జరిగింది. ఏ ఆర్గనైజేషన్లో కూడా ముందర రిటైర్డ్ అంటారో, తర్వాత కొంత ఇస్తారో, తర్వాత సగం ఇస్తారు. కానీ అలా కాదు, అతను రావాల్సిన పిన్ టు పిన్ అన్ని రూపాయలు కూడా ఇచ్చి ఆ సత్కారం చేసి 1వ తారీఖు నుంచి పంపించగలిగాం. ఇది సంజీవ్ రెడ్డి గారి కళ. కాంట్రాక్ట్ కార్మికులకి ఇది ఒక కళ, ఇది నిజం చేయాలి. ఎందుకంటే 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఆ వ్యక్తి రిటైర్డ్ అయిపోతే అతనికి జీవనోపాధి ఉండదు. ఎందుకంటే మనం వయసులో ఉడికి ఉన్నాం, పని చేయలేం, ఇంకోటి ఉద్యోగం ఇవ్వడం, చేసే శక్తి ఉండదు. కానీ కాంట్రాక్ట్ వర్కర్కి అక్కడికి తనకి వెళ్ళిపోయేటప్పుడు కొంత అంటూ అమౌంట్ వస్తే ఆ అమౌంట్ అనే జీవనోపాధి ఆ వర్కర్కి అవ్వాలనే సంజీవ్ రెడ్డి గారి ఆలోచనని ఇంత సెంట్రల్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ టైం నేను ఇక్కడ ఈ ఐఎన్టీసీ తరపున వేదాంతలో వేయబెట్టి దేవుడు మంచి శుభతరం అని చెప్తాను. ఎందుకంటే ఇది ఎక్కడైనా చేసామంటే చూపించడానికి ఈ సెంట్రల్ ఆర్గనైజేషన్ వేదాంతలు ఈ కంపెనీలు ఇచ్చారు. మీరెందుకు ఇవ్వడానికి దెబ్బలాడడానికి అవకాశం ఉండేలాగా ఇది కాంట్రాక్ట్ కార్మికులకి ఇది ఒక మంచి అచీవ్మెంట్ చేయగలిగాం. నేను ప్రసంగాలు ఎలా చెప్పాలని, నేను ఏం చేశానో అదే చెప్పగలుగుతా, ఎవరితో నా సంబంధం లేదు. నేను ఈరోజు కూడా సంజీవ్ రెడ్డి గారి పిలుపు మేరకు, ఎందుకంటే నాకు జిల్లాలో నాకు అంత పట్టలేదు, ఈ కింద వర్గంలో సెంట్రల్ ఆర్గనైజేషన్తో పాటు ఉంది. నన్ను కూడా నన్ను వీస్ అడిగారు, ఎందుకంటే 2 రాష్ట్రాలు సెక్రటరీగా చేస్తున్నావు, ఏంటి పరిస్థితి అంటే, వానమాల నేర్పిన గంగాధర అన్నయ్య గారు ఉన్నారు. ఎందుకంటే కార్మికు ఒకప్పుడు ఈయన ఫాలో అని చూస్తానంటే అని మతిపోయేదే. ఎందుకంటే ఏం చేయాలి, నిష్పక్షపాతికంగా వర్కర్కి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి ఈయన. ఈయనతో కూడా నేను మాట్లాడతానని ఆయన సలహా తీసుకుని ఈయనతో మాట్లాడి ఆయన పిలుపు మేరకు గంగాధరం గారిని హైదరాబాద్ తీసుకెళ్ళి ఆయన 95 సంవత్సరాల్లో కూడా గంగాధరం పేరు పెట్టి పిలుస్తున్నారు. చూడండి ఎంత మెమరీ పవర్ ఆయన చేసిన సర్వీసు, ఆయనకున్న రెప్యుటేషన్ అటువంటి అలాంటి వ్యక్తిని ఆయన ఏమన్నాడు, ఏమి లేదు నా గంగాధరం, నువ్వు నా వైఎస్ఆర్సీ పార్టీలకు అతీతం ఈ ఐఎన్టీసీ, నో డౌట్ క్లియర్గా. మనకి ఐఎన్టీసీగా మనకి ఎవరు కార్మిక వర్గానికి ఏ పార్టీ సపోర్ట్ చేస్తే ఆ పార్టీనే ఆహ్వానిస్తాం అంతే. ఇందులో క్లారిటీగా నీకు చెప్తున్నాను, నువ్వు వైఎస్ఆర్సీలో ఉండు, కానీ కార్మిక లోకానికి చేయవలసిన వర్కర్కి చేయవలసిన అనార్గనైజ్ సెక్రటరీకి ఏదైతే హెల్ప్ చేయాలో వాళ్ళకి ఆ సపోర్ట్ చేస్తూ నువ్వు ఎదరికి తీసుకెళ్లాలని ఆ స్లిప్ మేరకు జిల్లా ఎన్టీసీగా మన గంగాధరం గారికి ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు నేను కూడా ఈ అన్నయ్య గారి సమక్షంలో ఈ జిల్లా కమిటీలో కూడా సహకరిస్తూ ఎదరికెళ్తాను. థ్యాంక్ యూ అండి వచ్చిన అందరికీ. మన లోడా అప్పారావు గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు, వారిని కూడా ఒక్కసారి. పాత్రికేయులు అందరికీ నమస్కారం. నేను ఒక వర్కర్గా అసంఘటిత రంగంలో పనిచేస్తూ, ఒక కార్మికుడిగా పనిచేస్తూ ఏఐటీసీలో 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను ట్రేడ్ యూనియన్ రంగంలో. అలాగే కార్మిక శ్రేయస్సు కోసం ఒక జీవో తీసుకొస్తే ఆ జీవో ఇంప్లిమెంటేషన్లో నాకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఐఎన్టీసీ నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని ఆయన బతుస్కంధాల మీద చేసుకొని ఒక న్యాయం చేశారు. అప్పటి నుంచి ఐఎన్టీసీలో ఆయనతో పాటుగా గంగాధరం గారు, అలాగే ఎన్వి శ్రీను గారు, అలాగే మరి ఇలాగా కొంతమంది లీడర్స్తో సంబంధాలు పెంచుకొని ఐఎన్టీసీ ఆర్గనైజేషన్లో మరి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అది అగ్రిమెంట్లు మా గంగాధరం గారు కూడా ఒకసారి ఒక అగ్రిమెంట్ చేశారు. మేము ఆ రోజుల్లో 10 సంవత్సరాల కిందటే ఒక రోజు ఏ రోజు పనిచేస్తే ఆ రోజే జీవితం నడిపే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకి సుమారు నెలకి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల ఆదాయం వచ్చేలాగా వాళ్ళు చేసిన పని దినాలకి క్యాల్కులేట్ చేసుకొని వచ్చేలాగా ఐఎన్టీసీ తరపున అగ్రిమెంట్లు చేయించాం. అలాగా ఐఎన్టీసీలో నడుపుతూ ఈవేళ ఓ చక్కటి అవకాశం, మరి ఐఎన్టీసీలో బాగా పరిచయస్తులు, మరి మా ఆయనతో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి మా గంగాధరం గారికి ఈ అవకాశం రావడం మాకు చాలా సంతోషకరం. ఆయనతో కలిసి అసంఘటిత రంగ కార్మికుల కోసం ఐఎన్టీసీ తరఫున ఏ లబ్ధి చేకూరాలన్నా నేషనల్ వైడ్గా మరి పార్టీలకు అతీతంగా నడుపుతున్న ఐఎన్టీసీ యూనియన్ మేము ఆయనతో కలిసి పనిచేసి కార్మికులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈవేళ ఆయన్ని అభినందిస్తున్నాం. ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి రావడం చాలా సంతోషకరం. ఆయనతో పాలయ్యి కార్మికులకి న్యాయం చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం.
కార్మికుల ఐక్యత